హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పిన్ని గారు. రచయిత రామాయణం పద్మజ గారు. నిన్నటి నుండి మాధురి మనసులో లేదు. నిన్న సాయంత్రం గుడిలో కనిపించిన తన దూరపు బంధువు చెప్పిన విషయం వినగానే మనసుకి బాధ కలిగించింది. ఏమోనే మాధురి, మీకు ఆవిడకి ఉన్న సంబంధం తెలుసు కాబట్టి మనసు ఆగలేక చెప్పాను, కానీ ఏమనుకోకు అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. పరధ్యానంగా ఇల్లు చేరిందే కానీ అప్పటి నుండి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. భర్త పిల్లలు బయటికెళ్ళాక టీ కప్పు పట్టుకొని తీరిగ్గా బాల్కనీలో కూర్చుంది మాధురి. పక్కనే ఉన్న చెట్టు మీద పక్షి గూడు కట్టింది. పిల్లలు లేత గొంతుతో కువకువలాడుతున్నాయి. ఇంతలో తల్లి పక్షి నోట్లో ఏదో కరుచుకు పట్టుకొచ్చి పిల్లలకి పెడుతుంది. సృష్టిలో అమ్మతనం అనేది ప్రతి ప్రాణిలో నిక్షిప్తం చేశాడు ఆ భగవంతుడు. అలాంటి తల్లి అనురాగం పూర్తిగా అనుభవించకుండానే తమ దగ్గర నుండి దూరం చేశాడెందుకో. తల్లి గుర్తుకు రాగానే కళ్ళ వెంట బొటబొటా కన్నీళ్ళు వచ్చేశాయి. గతం వెంట మనసు పరుగులు తీసింది. ఆంధ్రప్రదేశ్లో చిన్న ఊరిలో మాధురి తండ్రి పెద్ద ఉద్యోగమే చేసేవాడు. వరుసగా 3 అమ్మాయిలు. 3వ కూతురు పుట్టగానే పురిట్లోనే కాలం చేసింది భార్య. అప్పటికి మాధురికి 4 ఏళ్ళు, వాళ్ళక్కకి 6 ఏళ్ళు. చెల్లొచ్చి తల్లి దూరం ఎందుకయిందో తెలియని పసితనం. నానమ్మ పసిగొట్టుని పట్టుకొని మీ అమ్మను మింగేశావు కదే అని ఎందుకు తిడుతుందో అర్థం కాని చిన్నతనం. 2 ఏళ్ళు ఆవిడ కష్టంగానే పిల్లల్ని చూసింది, కానీ కోడలుండి పెడితే తిని కూర్చునే వయసులో నీ ఆడపిల్లల్ని సాకటం నా వల్ల కాదు నాయనా. నా మాట విని మీ మావయ్య తెచ్చిన సంబంధం చేసుకో. పేదింటి పిల్ల నీకొండి పెట్టి పిల్లలుంది అంటూ పగలు రాత్రి కొడుకును వేధించి ఆయనకి 2వ పెళ్లి చేసింది. పేరులో ఉన్న లక్షణం ఇసుమంతైనా లేని శాంతమ్మకి ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారని తెలిసినా తండ్రి అంతకన్నా గొప్ప సంబంధం చెయ్యడని తల ఒగ్గింది. ఏనాడు పిల్లను చేరదీసేది కాదు. పిన్ని అంటూ దగ్గరకు చేరబోయినా విసిరి కొట్టేది. తండ్రికి పిల్లల మీద చాడీలు చెప్పి తిట్టించేది. పాపం పసిపిల్లలు అర్ధాకలితో అరాకొరా చదువులతో బతికేవారు. ఇంతలో శాంతమ్మ నెలతప్పింది. మంచం దిగకుండా పిల్లలతో సమస్తం చేయించుకునేది. నేను అనుకున్నదొకటి అయినదొకటి, ఈ ప్రారబ్ధం నేను చూడలేను అనుకుంటూ మాధురి నానమ్మ చిన్న కొడుకింటికి చేరిపోయింది. మగపిల్లాడు పుట్టగానే తండ్రి మొహంలో అంత ఆనందం ఎన్నడూ చూడలేదు మాధురి. తరువాత కూడా 2 అబ్బాయిలు. దాంతో తండ్రికి ఇంట్లో ఆడపిల్లలున్నారన్న ధ్యాస కూడా ఉండేది కాదు. పళ్ళైనా పలహారాలైనా ఆ పిల్లలకే కానీ వీళ్లను అసలుకే పట్టించుకునేవారు కాదు. స్టోర్ రూమ్లో కూర్చొని అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు పట్టుకొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నారో. ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అంటూ అమ్మని తలుచుకొని కుమిలిపోయేవారు. వీళ్ళ పరిస్థితి చూసిన మేనమామలు పిన్నమ్మలు పూనుకొని 3 పెళ్ళిళ్ళు చేశారు. చూడచక్కని అమ్మాయిలు కావటంతో మంచి సంబంధాలు వచ్చాయి. భగవంతుడు ఈ విషయంలో తన కరుణ చూపించాడు వాళ్ళ మీద. మొదటి పురుడు మాత్రం పుట్టింట్లో పోసుకొని మమా అనిపించుకొని వచ్చేశారు. క్రమంగా వెళ్ళడం కూడా తగ్గించేశారు. తండ్రి కూడా ఆడపిల్లల్ని పెద్దగా తలిచేవాడు కాదు. తల్లి ఎలాగూ లేదు, కన్నతండ్రి ఉన్నా కూడా అనాథులమయ్యాం అని అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్ళు. ఒకరోజు తండ్రి అకస్మాత్తుగా పోయేసరికి 3 బయలుదేరారు. పిన్నిగారు ముక్కు చీదుకుంటూ ఏడుస్తుందే కానీ ఆడపిల్లల ఖరీదైన చీరలు తలుక్కుమంటూ మెరుస్తున్న వాళ్ళ నగల మీదే ఆవిడ చూపులన్నీ ఉన్నాయని వీళ్ళు గమనించారు. మగపిల్లలకు తన ఆస్తి మొత్తం రాసేశారు తండ్రి. కనీసం మా చెల్లి నగలు, తనకి మా పుట్టింటి వారు ఇచ్చిన భూమి ఆడపిల్లలకి ఇవ్వండి అని మా మేనమామలు తమ తరపున వకల్తా పుచ్చుకొని అడిగినా చిల్లి గవ్వ ఇచ్చేది లేదంటూ పిన్నిగారు పెద్ద గొడవే చేసింది. తల్లి తండ్రి ప్రేమకు నోచుకొని అభాగ్యులం. ఇప్పుడు వాటి కోసం గొడవెందుకు మావయ్య అంటూ ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత నిన్న గుళ్ళో బంధువు చెప్పిన మాట వింటే మనసు బాధపడింది ఒక్క క్షణం. మీ పిన్నిగారు 3 కొడుకులు వేరుపడ్డారు. ఏ కోడలు కూడా అత్తగారిని ఉంచుకోమని మొహాన చెప్పేశారట. ఆస్తి మొత్తం కూడా 3 వాటాలు వేసుకొని పంచుకున్నారు. ఇప్పుడు గుళ్ళో అనాథలా పడుంది. ఆ పంతులుగారు పెట్టే నైవేద్యం తింటూ ఒక కాలు పడిపోయింది. మొన్న గుళ్ళో నన్ను చూడగానే పట్టుకు ఏడ్చేసింది. ఏం చేస్తాం, ఎప్పుడు చేసుకున్న కర్మమ్మో అందావిడ. లేచి అక్కా చెల్లెలకి కాన్ఫరెన్స్ కాల్ కలిపి జరిగిన విషయం చెప్పింది మాధురి. మా బాగా అయ్యింది, మనల్ని తక్కువ బాధ పెట్టిందా ఆవిడగారు, అందుకే అనుభవిస్తుంది. ఆవిడ మాట నా దగ్గర ఎత్తకు, దేవుడున్నాడు అంది అక్క. అందుకే అన్నారు పెద్దలు, చేసుకున్న వారికి చేసుకున్నంత అని. మన అమ్మ నగలు ఒళ్ళంతా దిగతుడుచుకు తిరిగేది మన ముందే. ఎప్పుడు చూసినా నన్ను పిక్కపాసం పెట్టి మొట్టికాయలేసేది. ఇవాళ కొడుకులే ఓ ముద్ద పెట్టడం లేదన్నమాట.
తిక్క కుదిరింది ఆవిడికి అని చెల్లంది. సవతి తల్లిలా ప్రవర్తించినప్పుడు కన్న తండ్రి మొదట్లోనే ఆవిడ్ని వారించాల్సింది. తండ్రి అలక్ష్యం కూడా ఉంది. దాంతో ఆవిడదే పెత్తనమైంది. తన పనులు జరిగిపోతున్నాయని ఇంట్లో ఎవరెలా పోతే తనకేంటి అనుకున్న తండ్రి నిర్లక్ష్యాన్ని వదిలేసి ఆవిడ్ని నిందించే పనేమిటి? అనాథలుగా కొడుకులు వదిలేస్తే గుళ్ళో పూజారిచ్చిన ప్రసాదం తింటున్న పిన్నిగారి మొహం గుర్తుకొచ్చింది. అందరూ ఉండి అనాథలా బతకాల్సి వస్తే ఆ నరకం ఎలా ఉంటుందో తాను అనుభవించింది. తన తల్లి కాలేకపోయినా తన తండ్రికి భార్య ఆమె. తండ్రి వంశాన్ని వృద్ధి చేసే కొడుకుల్ని కన్న భార్య. ఈ వయసులో ఆవిడ్ని ఒంటరిగా వదిలేయటం ధర్మం కాదు. భర్త రాగానే ఆయన నొప్పించి పిన్నిగారిని తన ఇంటికి తెచ్చుకోవాలనుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మాధురి.